తెలుగు ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. సబితా ఇంద్రారెడ్డి గారు అనగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలు. అలాంటి సబితమ్మకు అవమానం జరిగిందంట. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సబితమ్మనా ఇలా మాట్లాడేది? అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి ఎంత గుర్తింపునిచ్చిందో తెలియదా? సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అధికారం అనుభవించిన నీకు అదే అధికారం లేకపోతే ఏం చేస్తావనేది తెలుగు ప్రజలందరికీ అర్థమైంది. నీకు ఏం అవమానం జరిగిందని మాట్లాడుతున్నావు? అక్క అని ఒక ముఖ్యమంత్రి అంటే తప్ప, అలాగే ఒక దళిత సిఎల్పి లీడర్ అయ్యిండని అప్పటి ప్రతిపక్షంలో మరియు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా ఈరోజు నీకోసం స్త్రీలకు అంటగట్టి అవమానం జరిగిందని మాట్లాడుతున్నావు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పైననా నీకు రాజకీయ జన్మనిచ్చినందుక కాంగ్రెస్ పార్టీపై కక్ష కడుతున్నావు? మహిళలను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూసిందా? నీకు తెలియదా? అలాంటి దానివైతే నీవు కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలు ఎందుకు ఉన్నావు? పదవుల కోసమా? తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన పార్టీలో చేరి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు పదవుల కోసం ఎంతమందిని బలి తీసుకున్నారో నీకు తెలియదా? నీకు నీ పార్టీలో ఉన్న వాళ్ళకి దళితులపై, మహిళలపై చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మహిళా మంత్రిగా టీఆర్ఎస్లో ఉండి ఏం చేసినావు? అప్పుడు లేని భక్తి మహిళలపై, దళితులపై నీకు బాధ కలిగినప్పుడు వచ్చిందా? కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని అవమానించినప్పుడు, దయ్యం అని ఒక మహిళను సంబోధించినప్పుడు అప్పుడు మహిళలు గుర్తుకు రాలేదా? ఇదంతా నీ విచక్షణకి వదిలేస్తున్నాం. ఒకసారి పునరాలోచించుకో. ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని మిమ్మల్ని అన్నప్పుడు ఎందుకు వారు మిమ్మల్ని అన్నారో తెలిసి కూడా, ఏ విధంగా అన్నారో తెలిసి కూడా ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానిస్తున్నావు. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లానా? నీకు ఒక మహిళపై, దళితులపై ఎంత ప్రేమ ఉందో తెలుగు ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇకనైనా మీరు మీకోసం కాకుండా తెలుగు మహిళల కోసం, తెలుగు ప్రజల కోసం పాటుపడాలని